దేవుణ్ణి సంతోషపెట్టండి. దేవుణ్ణి సంతోషపెట్టండి. మంచివాడైన దేన్ని కూడా వేస్ట్ చేయడానికి భయపడిపోతానండి నేను. ఎందుకంటే దేవుని వలన పుట్టినవి అవన్నీ. ఏవైనా ఒక బియ్యం గింజ, ఒక పప్పు గింజ, ఒక ఆకుకూర, ఒక ఆకు, ప్రతిదీ కూడా దేవుని మాట వలన పుట్టాయి. అవి ఎవరి కోసమో కాదు, దేవుడి కోసం కాదు, మన కోసమే. గిన్నెలో కూరలు పారేయటం, అన్నం పారేయటం, బట్టలు ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం, మాసిపోయిన ఎక్కడ పడితే అక్కడ పడేయటం. సెమినార్కి వస్తారా, అన్నీ చెడ్డీలే, అన్నీ బాడీలే, అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అందరూ పేదవాళ్ళగానే ఉంటారు. ఎందుకు పారేస్తున్నారు? నాకెంత బాధ. దేవుడు గుర్తొచ్చేస్తాడండి. దేవుడు మన కొరకే కదా వీటన్నిటినీ చేయించాడు. మన దొంగతనం చేయలేదు కదా, డబ్బులు పెట్టుకున్నాం. మన కష్టార్జితం పాడైపోద్ది. దేవుని పిల్లలారా, మహోన్నతుడైన దేవుణ్ణి ఇబ్బంది పెట్టకండి, కష్టపెట్టకండి. ఆయనకు లోబడి ఉండండి, పొదుపు చేయండి. అంత పొదుపు అవసరం. మీరు పొదుపు చేయాలి, అన్ని పొదుపు చేయాలి. దేవుని సృష్టి కదా ఇది, మనకిచ్చాడు కదా ఇది, ఇన్ని అనుభవించమని. మరి తినకుండా పారేస్తే నీవు తిన్నంతే వేసుకో, మిగిలింది దాచుకో. చాలా మంది పారేస్తుంటారు. చాలా బాధపడతానండి నేను. ఎందుకంటే దేవుని కష్టం అది. దేవుడు మాట చేత కలిగించాడు అవన్నీ. అంటే కష్టపడలేదనా? అందుకే దేవుని కష్టం మనిషికి తెలుసు అనే పాట రాశాడు జాన్సన్. దేవుని కష్టం మనిషికి తెలుసా? ఈ ప్రకృతి, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ ఆకాశ మండలాలు, మహాకాశాలు, భూమండలం, సూర్యుడు, గ్రహాలు, పాలపంత నక్షత్ర మండలాలు, ఇవన్నీ దేవుని కష్టం. అది వాటన్నిటి వలన మీ నోటి దగ్గరికి ఆహారం వస్తుంది, మర్చిపోకండి. మీ నోటి దగ్గరికి ఆహారం రావడానికి నక్షత్రాలు ప్రకాశించాలి, చంద్రుడు ప్రకాశించాలి, సూర్యుడు ప్రకాశించాలి, గ్రహాలు తిరగాలి, నక్షత్రాలు పరిగెత్తాలి. ఇవన్నీ భూమి పండడానికి, భూమి మానవునికి కావలసిన ఆకలిని తీర్చడానికి, భూమిని సారవంతమైన నేలగా చేయటానికి ఈ మెరుపులు, ఈ ఉరుములు, ఈ వర్షాలు ఇవన్నీ జరుగుతున్నాయి. చదువుకోలేదు కదా సమాజం, బాగా చదువుకోలేదు. బైబిల్ బాగా చదువుకున్నాం కనుక మనకు అసలు అర్థమవుతుంది ఇదంతా, ఈ ప్రకృతి అంతా. ఎలా వస్తుంది ఇదంతా నీకు? ఎలా వస్తుంది? ఒక బ్రష్ కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి, ఒక పేస్ట్ కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి, ఒక సబ్బు కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు రావాలంటే నువ్వు కష్టపడాలి.